హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ గా డెవలప్ అవుతోంది అంటారు. మన హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ అని చెప్తుంటారు. మరోవైపు చూస్తే ప్రతి ముగ్గురులో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ జబ్బు ఈ రోగం అంటూ ప్రతిరోజు పదుల సంఖ్యలో మాత్రలు మింగుతూనే ఉన్నారు. ఇది మేం చెప్తున్న మాట కాదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తున్న పచ్చి నిజం. ఇప్పటికైనా మేల్కోకపోతే చాలా కష్టం. అభివృద్ధి సరే, ఆరోగ్యం సంగతేంటి? కాలంతో పోటీ పడుతూ పరుగులు తీస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రగతి పదంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ ఆరోగ్య విషయంలో మాత్రం వెనక్కి వెళ్తోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే షాకింగ్ విషయాలను వెలుగులోకి తెచ్చింది. 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వేలో సంచలనాలు బయటపెట్టింది. సాఫ్ట్వేర్ వెలుగుల వెనుక అనారోగ్యం దాగి ఉంది. కాసుల వేటలో జీవితం కరిగిపోతోంది. లగ్జరీ లైఫ్ పోరాటంలో లైఫ్ స్పాన్ తగ్గిపోతోంది అంటూ అవాక్కయ్యే రిపోర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లో రోజు 40 లక్షల మందికి పైగా ఏదో ఓ ఆరోగ్య కారణంతో టాబ్లెట్లు మింగుతున్నారు. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనేది సర్వే తేల్చిన విషయం. ముఖ్యంగా బీపీ, మానసిక ఒత్తిడికి సంబంధించిన మందుల వాడకం ఏకంగా 15% పెరిగింది. న్యూ జనరేషన్ ఉన్నటువంటి హైటెక్ సిటీ సైడ్, ఐటీ సెక్టర్ సైడ్ చూసినట్లయితే అక్కడ విపరీతమైన ఫెర్టిలిటీ కేసులు పెరిగాయి. అండ్ స్ట్రెస్ రిలీఫ్ కోసం వాడే మందుల సంఖ్య కూడా, సైకియాట్రిక్ బేస్ మెడిసిన్స్ కూడా ఆ సెక్టర్లో ఎక్కువ పెరిగాయి. దీన్ని ఒకటి ప్రధానంగా మనకు లైఫ్ సైకిల్ అనేది చేంజ్ చేసుకుంటే నైట్ అనేది ఎక్కువ నిద్ర లేకుండా ఉండడము. రెండవది అది సామాజికంగా చూసినట్లయితే నా యాంగిల్లో నేను అంటే ఫార్మా నిపుణునిగా నేను ఆలోచించినది నాణ్యమైన మందులు అనేది ప్రజలకు అందుబాటులో దొరకట్లేదు. తక్కువ డోస్ వాడాల్సిన టైంలో కూడా నంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు. యువత సంపాదన వేటలో పడి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అటు వీకెండ్ ఆనందాల కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే అర్ధరాత్రి వరకు ఆఫీసులో మధ్యలో కొలీగ్స్ తో సరదాగా జంక్ ఫుడ్, ఇక్కడే ఆరోగ్యం దెబ్బతింటోంది. 30 ఏళ్లు శరీరం నీరసించిపోతోంది. చిన్న వయసులోనే అన్ని రోగాలు ముట్టడిస్తున్నాయి. ఇక నగరంలో ఉంటూ 60 సంవత్సరాలు దాటిన వారి పరిస్థితి మరీ దారుణం. రోజు తినే అన్నం కంటే ఎక్కువ మాత్రలే మింగి బ్రతికేస్తున్నారు. రోజుకు కనీసం 6 నుంచి 10 టాబ్లెట్లు వేసుకున్నారు. మరోవైపు చాప కింద నీరులా డయాబెటీస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. హై బ్లడ్ షుగర్ కేటగిరీలోనూ హైదరాబాద్ టాప్ లో ఉంది. ఇక ఒబెసిటీ ర్యాంకింగ్ లోనూ రాజధాని రేసుగుర్రంలో దూసుకెళ్తోంది. అటు స్థూలకాయం సమస్య అంతకంతకు పెరుగుతోంది. ఫలితంగా హాస్పిటల్స్, మెడికల్ షాపులు జోరుగా నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తే హైదరాబాద్ సిటీస్ కానీ, మెట్రో సిటీస్లో కానీ చాలా ఎక్కువ మోస్తారులో డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు. అది యాక్చువల్గా ఎందుకు అవుతుంది అంటే బేసికలీ మనం చూస్తే డిసీజెస్ ఎక్కువైపోయాయి. ఈ డిసీజెస్లో మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, లేకుంటే హార్మోనల్ చేంజెస్ లైక్ థైరాయిడ్ చేంజెస్ కానీ, లేకపోతే ఎక్కువ మసాలా ఫుడ్స్ తినడం వల్ల అల్సర్ కానీ, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ అయిపోయి స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం సెల్ఫ్ మెడికేషన్స్ చేసుకోవడం కానీ, లేకుంటే ఫిట్నెస్ కోసం అనేది అన్అప్రూవ్డ్ కానీ, లేకపోతే మనకు తెలిసిన మెడిసిన్స్ తీసుకోవడము. ఇది కాకుండా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడము, ఎక్కువ నడవకపోవడము, వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయకపోవడము, సరైన నిద్ర లేకపోవడము. దీనివల్ల ఏమవుతుందంటే మెట్రో సిటీస్లో మ్యాక్సిమం అందరూ డిసీజెస్ బారిన పడుతున్నారు. మొత్తంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ రిపోర్ట్ ఆరోగ్య భద్రతకు సంబంధించిన అలారం అనే చెప్పొచ్చు. అభివృద్ధి సంగతి సరే, ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను సర్వే క్లియర్ కట్ గా తేల్చి చెప్పింది. ప్రభుత్వాలే కాదు, ప్రజలు కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. ఎవరి ఆరోగ్యానికి వారే బాధ్యులు. మితాహారం, వ్యాయామంతో జీవన విధానాన్ని సరైన దిశగా మార్చుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవనేది సర్వే సందేశం.